హాయ్ హలో అండి. ఈరోజు తీపి గుమ్మడికాయ కూర టేస్ట్ చేద్దామా? ఏంటి తీపి గుమ్మడికాయ అనుకుంటున్నారా? అంటే దీంతో వండిన కర్రీ తియ్యగా బాగుంటుందని అలా అంటున్నాను. సర్లే కానీ అది చూసారా అలా పగలగొట్టడం? అంటే అది ఎందుకనేది నాకు కూడా తెలియదండి. బట్ గుమ్మడికాయని డైరెక్ట్గా కొయ్యకూడదు, అలా పగలగొట్టిన తర్వాతే కొయ్యాలని మా అమ్మమ్మ అనేది, మా మదర్ కూడా, అమ్మ కూడా అలాగే అంటారండి. అలా పగలగొట్టిన తర్వాత ముక్కలు కోసేసి వాటిని చెక్కు తీసేసుకొని, అంటే గులాబ్ జామున్లా ఉంటుందండి ఇది. మనము బెల్లం వేసి వండటం వల్ల దాన్ని తీపి గుమ్మడికాయ కూర అనేవాళ్ళం మేము చిన్నప్పటి నుంచి. అన్నంలోకి తినొచ్చు, బట్ అన్నంలోకి అంతగా బాగుండదు. అదొక డిజర్ట్ లాగా, స్వీట్ లాగా చేసుకొని తిన్నట్లుగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. అంటే మనకి ఈ గులాబ్ జామున్లు, రస్మలై, రసగుల్లా ఇవేమీ సరిపోవండి. చక్కగా అలా చెక్క తీసేసి ముక్కలు కోసుకున్న తర్వాత తాలింపు గింజలు కూడా వేసుకోవచ్చండి అలా నూనె వేడయ్యాక. లేకుండానైనా సరే డైరెక్ట్గా అలా ముక్కలు వేసేసి అందులో కొద్దిగా ఉప్పు, పసుపు, కారం వేసి మూత పెట్టి బాగా మగ్గనిచ్చేసేయాలి. మగ్గిన తర్వాత కొంచెం అప్పుడు బెల్లం కొట్టి వేయాలి. యాక్చువల్గా నేను బెల్లం వేసేది మా మదర్ చేశారు ఇది. బెల్లం వేసేది నేను వీడియో తీయలేదు. అందుకని అక్కడ మీకు బెల్లం గడ్డ అలా పెట్టి చూపిస్తున్నాను. సో మీకు ఇప్పుడు కలిపేటప్పుడు కూడా బెల్లం ముక్కలు కనిపిస్తాయి చూడండి. చూసి అంటే మీరు కూడా ఒకసారి ఇలా వండుకొని తిని చూడండి. వీటితో మామూలుగా మనం దప్పడం పెట్టుకుంటారు, సాంబార్లో వేస్తారు, హల్వా చేస్తారు. హల్వా కూడా చాలా బాగుంటుంది. కానీ ఇలా ఈజీగా అయిపోతుంది, పెద్ద ఖర్చేమీ ఉండదు. అంటే వెనకటి రోజుల్లో ఎప్పుడో ఒకసారి మాత్రమే దొరికేవి ఇవి, ఎక్కడో పొలాల్లో అలా కాసేవంటారు. ఇప్పుడు పంట వేసి బాగా పండిస్తున్నారు. అసలు చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఎంత బాగుంటుందంటే మీరు వండుకొని తిని చూడండి.